మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. డాడ్, ఈ పాటికి పని పూర్తయిపోయి ఉంటుందా? ఖచ్చితంగా. ఈ బాబురావు స్కెచ్ వేస్తే తిరిగే ఉండదు. సత్యం సార్, ఎరా పాపం తప్పించుకోవాలని చాలా ప్రయత్నం చేసింది సార్. కొంపతీసి పారిపోలేదు కదా? సార్, నేనుండగా అలా జరగడమా? ఛాన్సే లేదు. ఆ మాధవిని గొంతు బిసికి చంపేశాను. అంటే మాధవి చచ్చినట్టేగా? ఇంకా అనుమానమా సార్? రే, అనుమానం కాదు, కన్ఫర్మ్ చేసుకోవడానికి మళ్ళీ మళ్ళీ అడుగుతున్నా. దాని చావు నువ్వు కళ్ళారా చూసావు కదా? మేడం, నా కళ్ళ ముందే ఆవిడ శవం ప్రవాహంలో పడి కొట్టుకుపోయింది. శభాష్, బ్యాలెన్స్ అమౌంట్ నీకు వెంటనే పంపిస్తాం. నందిని, ఇన్నాళ్లకు నేను అనుకున్నది జరిగింది. మాధవి చావుతో నాకు రూట్ క్లియర్ అవుతుంది. ఒకే ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది అంటారు. కరెక్ట్. ఆ దెబ్బతో మాధవికి, ఆ కుటుంబానికి బంధం కట్ అయిపోయింది. లేకపోతే మేనరికాన్ని కాదనుకొని ఈ బాబురావు కూతురువైనా నిన్నే వద్దనుకొని హర్ష, ఒక పేదింటి పిల్ల, మాధవిని ఏరుకోరి పెళ్లి చేసుకుంటాడా? చిన్నప్పటినుంచి నువ్వు ఆ హర్ష మీద పెంచుకున్న ఆశలన్నీ సమాధి చేస్తాడా? డాడ్, ఈ క్షణం కోసమే నేను ఇన్నాళ్లుగా ఎదురుచూశాను. నా కళ్ల ముందే హర్ష బావ ఆ మాధవితో సంతోషంగా ఉంటే, గుండె రగిలిపోతుంటే కూడా డిప్లొమాటిక్ నవ్వుతో మేనేజ్ చేశాను. నందిని, మీ బావంటే నీకు ప్రాణమని నాకు తెలుసమ్మా. అందుకే ఇన్నాళ్లుగా సరైన అవకాశం కోసం ఎదురుచూశాను. మాధవి ప్రాణాలు తీయించాను. ఇప్పుడు నిన్న ఇంటికి మహారాణిని చేస్తాను. థ్యాంక్ యూ డాడ్. ఎలాగైనా బావ చేత నా మెడలో 3 ముళ్ళు వేయించుకుంటే ఆ ఇంటి తాళాలు నా గుప్పిట్లోకి వస్తాయి. అందుకే కదా నమ్మకంగా ఉంటూనే ఇన్నేళ్లుగా మనిద్దరం నాటకం ఆడుతుంది. నందిని, పార్ట్ 1 పూర్తయింది. పార్ట్ 2 ఇప్పుడు మొదలవుతుంది. మాధవి చనిపోయిందనే బాధలో ఉన్న వాళ్ళని ఎలా ఓదార్చాలో, సింపతి కోటింగ్తో హర్షబావకి ఎలా దగ్గర కావాలో నాకు వదిలిపెట్టు డాడ్. ఆ ఇంటి కోడలి హోదా నాకు, కోట్ల విలువైన ఆస్తి మీద అధికారం నాకు. రాధా, ఎక్కడున్నావు నువ్వు? నిన్ను నేను ఎలా కలుసుకోవాలి? ఈ పంజరంలో నుంచి ఎలా బయటపడాలి? చిన్నమ్మగారు, భోజనం తెచ్చాను. నాకేం వద్దు, వెళ్ళిపో. అదేంటమ్మా, అసలే నీరసంగా ఉన్నారు. గుప్పెడు మెతుకులైనా తినకపోతే ఎలాగా? తినకపోతే చేస్తాను. నా గురించి నీకెందుకు? కొంచెమైనా తినండమ్మా. వెళ్ళిపో.
అక్క, బావా, ఎంత ఘోరం జరిగిపోయింది బావా. ఈ బాధని భరించడం నా వల్ల కావడం లేదు బావా. మాధవి అక్క ఈ ఇంటి దేవత ఎక్కడో ఒక చోట క్షేమంగా ఉంటుంది అనుకుంటే ఇలాంటి షాకింగ్ న్యూస్ వినాల్సొచ్చిందేంటత్తా? గుండెల్ని పిండేసే ఇలాంటి పరిస్థితిని మీరు ఎలా తట్టుకుంటున్నారు? నాకైతే ప్రాణం పోయినంత పనైంది మామయ్య. ఏం చేస్తాం, అంతా మన ప్రారంభం. ఆ దేవుడికి మన మీద కనికరం లేదని సరిపెట్టుకోవాలి అంతే. అయ్యో, ఎలా అక్క? మాధవి ఆచూకి తెలుసుకోవాలని హర్ష పిచ్చివాడిలా తిరుగుతున్నాడని తెలిసి మేము తట్టుకోలేకపోయామక్క. అందుకే మా ఊళ్ళో ఉన్న మహిమగల అమ్మవారికి పూజలు చేయించాం, పొర్లు దండాలు కూడా పెట్టాము. ఉమ్. చివరికి ఇదా ఫలితం. ఊర్లో ఉండగానే మాధవి గురించి ఇంత దారుణమైన మాట విన్నాం. అక్కకి జరిగిన దారుణాన్ని తలుచుకుంటే నా గుండె ముక్కలైంది. తల్లి, అసలు నువ్వు ఉన్నావా? ఉంటే ఇంత ఘోరం జరుగుతుంటే ఏం చేస్తున్నావు తల్లి? అమ్మవారిని నేను నిలదీసి అడిగానక్కా. ఆపదలో ఉన్న వారిని కాపాడకపోతే నువ్వెందుకు, నీకు పూజలెందుకు అని కడిగి పారేశాను. నందిని, ఏమంటున్నారు మీరు? అయ్యో, ఈ ఇంటి దీపమే ఆరిపోయాక ఇక ఏమనాలక్కా? బాబురావు, నీ గాని పిచ్చి పట్టిందా? అలా జరిగినా బాగుండేది మామయ్య. అక్క రైలు ప్రమాదంలో చనిపోయింది అంటే ఛీ, నోర్మి! ఏం వాగుతున్నావే నువ్వు? మాధవికి ఏమీ కాలేదు. గండం గడిచి ఇంటికి చేరింది. నిజంగానా బావా? అంటే అక్క ఇప్పుడు ఇంట్లోనే ఉందా? నా మాట వినండమ్మా, కనీసం 4 ముద్దలైనా తినండి. వెళ్ళిపో. అమ్మా, ఇంకోసారి నా గదిలోకి వస్తే జాగ్రత్త. నా మాట కాదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. గుర్తుంచుకో. డౌటే లేదు, మాధవి అక్కే. ఎంతో మైల్డ్గా ఉండేది అలా వైల్డ్గా మారిందేంటి? మాధవి శవాన్ని నదిలోకి తోసేస్తే ఎలా బతికింది? బాపురే, తల తిరిగిపోతుంది. ఎదవ వీడి వల్లే చిన్నప్పటి నుండి ఎంతో స్నేహంగా ఉన్న రహీంబాయికి నాకు మధ్య దూరం పెరిగేలా ఉంది. నా కర్మ కొద్దీ దాపురించాడు. ఛ! జాన్, ఏరా తెచ్చావా? నువ్వు చెప్పాక తేకుండా ఉంటానా ఏంటి? ఆ. అబ్బా, చాలా రోజులైందిరా మందేసి. ఇవాళ దీన్ని లాగించేయాలి. ఏంటి కథ? సిస్టర్ ఇంట్లో లేదా? లేదురా, పిల్లల్ని తీసుకొని పక్కూళ్ళో ఉన్న వాళ్ళ పుట్టింటికి పోయింది. మరి ఇంకే, మందుతో పాటు ఇదిగో పకోడీలు కూడా తీసుకొచ్చా. పండగ చేసుకో.
ఆ. ఆ. వీడేంటి మందు బాటలు చూడగానే వచ్చాడు? వీడికి కూడా పెగ్గేసే అలవాటు ఉందా ఏంటి? ఏంట్రా? ఆ సీసాలో ఏముంది? ఏంటి వీడికి మందు బాటలు కూడా తెలియదా? ఎవ్వరూ లేరు, కాసేపు వీడితో ఆడుకుంటాను. చెప్పరే, ఆ సీసాలో ఉంది ఏంటి? ఇది విషం. ఒక్క గుక్క తాగితే చాలు జుయ్యం అని ప్రాణం పోతుంది. యా అంతే. అమ్మో, అంత డేంజరా? ఆ చాలా చాలా డేంజర్. అందుకే నువ్వు దీన్ని ముట్టుకోవద్దు. సరే. లోపలికెళ్ళి ప్లేటు గ్లాసు తెచ్చుకోవాలి. ఇంకా నిలబడ్డావేరా? వెళ్ళు. పాపం జానీ గారు ఆ విషం తాగితే చచ్చిపోతారేమో. ఇలాంటి విషాన్ని ఎవ్వరూ తాగకూడదు. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడుతూ మాకు మేమే మహారాజు. ఏది నా మందు బాటలు ఏది? అది విషం అన్నారు కదా, అందుకే పగలగొట్టేశాను. ఏంటి అంత ఖరీదైన మందు బాటిల్ని నువ్వు పగలగొట్టేశావా? ఎంత ఖరీదైనా విషం విషమే కదండి. ఒరేయ్, ఎంతో ఆశగా మందేద్దామని మందు బాటిల్ తెచ్చుకుంటే దాన్ని పగలగొడతావా? నిన్ను పగలగొడతావా? అనవసరం పగలగొడతావా? జాన్బాయ్, ఆగు జాన్బాయ్, ఆగు. ఏం తప్పు చేశాడనరా వాడిని అలా కొడుతున్నావు? ఏం తప్పు చేశాడా? ఎంతో ఆశపడి తెచ్చుకున్న మందు బాటిల్ని పగలగొట్టేశాడు చూడు. ఏం కాదు చాచా, అది విషం సీసా. ఆ విషం ఒక్క గుక్క తాగితే చచ్చిపోతానని జాన్ గారే చెప్పారు. ఒరే తిక్కలోడా, నిన్ను. జాన్, నువ్వాగు. ఎందుకు అలా చేశావు? తను ఏం తాగితే నీకేంటి? ఏంటంటారేంటి? తను విషం తాగి చచ్చిపోతే అప్పుడు వాళ్ళ పిల్లలకి నాన్న లేకపోతే ఎలాగా? ఏంటో, తప్పుని తప్పని చెప్పినా తిడతారు, కొడతారు. ఎందుకో. మాధవితో జీవితం ఎంత ఆనందంగా ఉండేది, ఎంత ఆహ్లాదంగా సాగేది. మాధవి లాంటి అనుకూలవతి అయిన భార్య దొరకడం నిజంగా నా అదృష్టం. మాధవి, అర్ధరాత్రి దాటింది, నిద్ర రావడం లేదా?
ఎప్పటికీ ఇలాగే మీ గుండెల మీద తల పెట్టుకుని పడుకోవాలనుందండి. మాధవి, ఆ దేవుడికి నేను ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా సరిపోదు. ఎందుకో నీలాంటి మంచి భార్యను నాకిచ్చినందుకు. మీలాంటి అర్థం చేసుకునే భర్తని నాకు ప్రసాదించినందుకు ఆ దేవుడికి నేను ఎన్ని పూజలు చేసినా సరిపోదు. పిచ్చి. హఠాత్తుగా ఆ దేవుడే ప్రత్యక్షమై నిన్ను ఏం వరం కావాలో కోరుకో అంటే ఈ జన్మకి ఈ సంతోషం చాలు అంటాను. జన్మ జన్మలకి మీ భార్యగానే పుట్టించమని కోరుకుంటాను. మీరెవరు? అమ్మా, నువ్వెవరు? నా పేరు రాణి. భార్యాభర్తలుగా మా అన్యోన్యతని చూసి ఆ దేవుడికే కన్ను కుట్టిందేమో. నా ఇంటి దీపాన్ని నాకు దూరం చేసి గాఢాంధకారాన్నే మిగిల్చాడు. అమ్మా, మాధవి, నువ్వు మా కోడలివి. నువ్వు మా ఇంటి మహాలక్ష్మివమ్మా. అమ్మా, మాధవి, నువ్వు మా కోడలివి. నువ్వు మా ఇంటి మహాలక్ష్మివమ్మా. లేదు, ఇక్కడ నేను ఇంకొక క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. వెళ్ళిపోవాలి. ఎవరు చూడకుండా నేను ఇప్పుడే బయటపడాలి.
అన్నా టీ తీసుకోండి.